నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే పోస్టర్లకు సంబంధించిన అంశం అయితే మాత్రం తెరపైకి వచ్చింది. ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే సలహాలు సూచనలు అలాగే హెచ్చరికలు వచ్చేలాగా మాత్రం 2-3 పోస్టర్లో భాగంగా అతుకుపెట్టిన అంశాలు అయితే మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. విషయం తెలుసుకుంటే మాత్రం సోమవారం ఉదయం ఒక్కసారిగా ఈ ఒక్క పోస్టర్లు ఉన్నాయి. ఆ పోస్టర్లో కూడా చేతి రాతతో కూడా చాలా అంశాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఆ అంశాలను మనం ఫస్ట్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత మిగతా అంశాల గురించి వెళ్దాం. అందులో భాగంగా ముందైతే మాత్రం ఉచితాలు వద్దు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఉచితాలు బంద్ చేయండి, ఆ ప్లేసులో సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి కల్పించండి, ఇంటికొక ఉద్యోగం కల్పించండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కూడా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారు. సొంత ఇల్లు లేక చాలామంది కూడా అసలు బయట ఉంటున్నారు. కిరాయికి ఉండి మొత్తం కూడా వాళ్ళ జీవితం అంతా కూడా కిరాయికి కట్టడానికే సరిపోతుంది. ఇందులో భాగంగా ఒక్కసారి సర్వే చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఊళ్ళల్లో కాదు ఇవ్వాల్సింది ఇల్లు, ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఇల్లులు ఇవ్వాలంటూ కూడా అందులో ప్రధానంగా రాసింది. దీంతో పాటు ఇక ఉద్యోగం అనేది చాలా ముఖ్యము, ఉపాధి కల్పించడం అనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ప్రభుత్వాలు అయితే మాత్రం ఇంతసేపు మేము ఇల్లు ఇస్తున్నాము, ఉద్యోగాలు ఇస్తున్నాము, అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారని చెప్తున్నాను, కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం లేదు. అలాగే మహిళలను అందరినీ కూడా కోటీశ్వర్లు చేస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ అందుకు తగ్గట్టు కార్యాచరణ ఉండాలి తప్ప ప్రకటనలు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇది సరైనది కాదు అంటూ కూడా సూచించారు. సమస్య ఎక్కడుందో అక్కడ వెతకాలి తప్ప ప్రతిసారి కూడా సమస్య మూలం తెలుసుకోకుండా ఏదో పైన ప్రచారం కానీ పైన చర్యలు తీసుకుంటే అది పరిష్కారం కాదని కూడా ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన చాలా అంశాలు కూడా పొందుపరిచారు. అయితే విషయం తెలుసుకుంటే అసలు ఎవరు రాశారో ఏందని తెలుసుకుంటే మాత్రం ఒక రమ్య అనే మహిళ అయితే మాత్రం ఈ యొక్క పోస్టర్లను అంటించారట. ఆమె కూడా నేరుగా ఆమె మీడియా ముందు కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. అవును, నేను రాసింది నేనే, రాత్రిపూట అతుకు పెట్టాను అర్ధరాత్రి. ఎందుకంటే ప్రభుత్వము కొన్ని విషయాల్లో మాత్రం మారాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా విద్యా ఉపాధి అయితే మాత్రం ప్రజలకు అందుబాటులో లేదు. ఉద్యోగాలు లేక చాలామంది కూడా రోడ్డున పడుతున్నారు. పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా కావట్లేవు, ఉద్యోగాలు లేవని. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. అలాగే సొంతింటి కళ అనేది మాత్రం కేవలం కొంతమందికే సాధ్యమవుతుంది, కానీ పూర్తి స్థాయిలో అసలైన అర్హులకు అందట్లేదు. అందుకే సొంతింటి కళ అనేది అందరికీ నెరవేర్చాలంటే మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అలాగే ఎక్కడో ఊరవతల ఇల్లు ఇవ్వడం కాదు, వాస్తవంగా అనుకూలంగా ఎవరైతే అర్హులైన వారు వాళ్ళకు అవసరాన్ని బట్టి అనువైన ప్రాంతాల్లో కూడా ఇల్లు ఇవ్వాలి తప్ప ఎక్కడో విసిరేసినట్టు ఇల్లు ఇవ్వడం కూడా సరైనది కాదని కూడా ఆ యొక్క పేపర్లో రాసిన సందర్భం అయితే కనిపిస్తుంది. దీన్ని గమనించిన సిబ్బంది అయితే మాత్రం ప్రధానంగా ఎస్పీఎఫ్ సిబ్బంది అయితే మాత్రం సంబంధిత మహిళను అయితే మాత్రం ఇటు సైఫాబాద్ పోలీసులకు అప్పచెప్పారు. ఇక సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఆమెను అదుపులో తీసుకొని కూడా విచారణ కూడా చేపడుతున్నారు. సో మొత్తానికి అత్యంత భద్రత ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ వద్ద. ఎందుకంటే మొత్తం కూడా ఇటు చుట్టుపక్కల కూడా మొత్తం కూడా పోలీసుల పహారా ఉంటుంది. ఒక అడుగు తీసి అడుగు వేసే సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగడుగునా కూడా పోలీసులు ఉంటారు. ఇలాంటి సందర్భంలో సెక్రటేరియట్కి ఆనుకొని ఉన్న మీడియా సెంటర్ దగ్గర ఈ యొక్క పోస్టర్లు అతికించడం పెద్ద సంచలనంగా మారిపోయినాయి. ఈ యొక్క పోస్టర్లు ఒక్కసారిగా అంటించే క్రమంలో భద్రతా సంబంధించిన లోపాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. కానీ ఆ పోస్టర్లలో అయితే మాత్రం మహిళ రాసిన అంశాలు అయితే మాత్రం కాస్త వాస్తవానికి దగ్గరగా కొన్ని ఆలోచింపజేసేగా ఉన్నాయి. ఎందుకంటే విద్య గురించి అలాగే సొంతిల్లు గురించి మాట్లాడే ఇదే సందర్భంలో ఉచితాలు వద్దు, అర్హులైన వారికి కొన్ని అందిస్తే సరిపోతుంది. అలాగే ఉపాధి సొంత ఇంటి కళ నెరవేరిస్తే మిగతావన్నీ కూడా వాటికవే వస్తాయని కూడా ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. సో మద్యం తాగిన వాళ్ళం కాదు పట్టుకోవాల్సింది, అసలు మద్యం తయారయ్యే వ్యవస్థను మొత్తం అరికట్టాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఆమె కొన్ని అంశాలు కూడా చెప్పారు. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం దగ్గర ఈ పోస్టర్లు అంటించడం అయితే మాత్రం సంచలనంగా మారింది. ఆ పోస్టర్లో కొన్ని అంశాలు కూడా ఇటు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్టుగా, కొన్ని హెచ్చరించినట్టుగా, కొన్ని మార్చుకోవాలి కొన్ని అన్నట్టుగా కూడా కొంచెం కనిపించింది. చూడాలి మరి ఈ అంశంలో మరి ఆమె నిజంగానే ఆమె అదుపు పెట్టిందా, లేకపోతే మీడియా ముందుకు వచ్చి ఆమె ఏమైనా ప్రకటనలు చేసిందా, అలాగే ఆమెపై ఏమైనా చర్యలు ఉంటాయా లేదా, భవిష్యత్తులో ఇక సెక్రటేరియట్ పరిధిలో కూడా ఏమైనా పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.